హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఈజేఆర్ అగ్రికల్చర్ ఛానల్. నేను మీ జనార్దన్. ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దుర్గాదేవి ఆశీస్సులతో అందరూ ఆనందంగా ఉండాలని చెప్పేసి, ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మన టాపిక్ వచ్చేసి, సో మనం లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగిందండి, ఈ మిరపకు సంబంధించి నా మొదటి స్ప్రే అని చెప్పేసి చేయడం జరిగింది. సో వేస్ట్ డీకంపోజర్ అండ్ తర్వాత ఈ బయో ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ మిశ్రమం ఏదైతే ఉందో దాంతో మనం స్ప్రే చేసుకోవడం జరిగింది. సో స్ప్రే చేయడానికి ముందు ఈ పురుగుల ఉధృతి ఎలా ఉండేనంటే చాలా ఎక్కువగా ఉండేదండి. అంటే మొక్కల మధ్యలో మనం నడుస్తూ ఉంటే మనకు అక్కడక్కడ కనిపించేవి పురుగులు, ఇట్లా ఒక మొక్క నుండి ఇంకో పక్క మొక్కకి ఇట్లా ఎగురుతున్నట్టుగా మనకు కనిపించింది. అయితే ఈ స్ప్రే చేసిన తర్వాత వెంటనే ఆ రిజల్ట్ కనిపించిందండి. సో ఏంటంటే పురుగు అనేది అసలు కనిపించట్లేదు పొలంలో. నేను చాలా గమనించాను, తోట మొత్తం తిరిగి కూడా గమనించాను. సో ఎక్కడ కూడా మనకు పురుగు అనేది కనిపించలేదు. సో అది ఒకటి ప్లస్ పాయింట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, ఈ స్ప్రే చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఈసారి సెకండ్ డోస్ కాబట్టి సో బయో ఫర్టిలైజర్స్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ 10 లీటర్స్ నేను డోసేజ్ అనేది యూజ్ చేశాను. 20 లీటర్స్ స్ప్రే డ్రమ్కి సో 10 లీటర్స్ వచ్చేసి డోసేజ్ యూజ్ చేశానండి. అండ్ తర్వాత వచ్చేసి వేస్ట్ డీకంపోజర్ వచ్చేసి నేను లాస్ట్ టైం 3 లీటర్స్ కలుపుకున్నాను కండి. సెకండ్ డోస్ వచ్చేసి కొంచెం డోసేజ్ పెంచడం జరిగింది, 5 లీటర్స్ స్ప్రే చేసుకున్నాను. అండ్ అలాగే దాంతోపాటు ఈ 5 లీటర్స్ డోసేజ్ అండ్ బయో ఫర్టిలైజర్స్ మిక్సింగ్ చేసి మనము మిగిలిన ఫిల్లింగ్ వచ్చేసి వాటర్తో ఫిల్ చేసి మనం స్ప్రే చేసుకోవడం జరిగింది. సో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ కనిపించింది. సో దానికి సంబంధించినటువంటి మిగతా డీటెయిల్స్ వచ్చేసి మీరు వీడియోలో చూడొచ్చు. సో మీకు పక్కన వీడియో స్క్రోల్ చేస్తూ ఉంటాను. సో ఆ వీడియోలో చూడండి. సో మొక్కలకు వచ్చేసి పురుగుల ఉధృతి తగ్గింది. వచ్చినటువంటి ఆ చిగురులు ఏవైతే ఉన్నాయో ఆ చిగురులు మాత్రం అద్భుతంగా తక్కువ ముడతతో, అంటే చాలా నీట్గా వస్తున్నాయండి. సో ముడత అనేది లేకుండా వస్తున్నాడు. అంటే ఆల్రెడీ అటాక్ అయినటువంటి ఆకుల్ని తర్వాత వాటిని మనం ఏం చేయలేము. సో వాటిని బాగు చేయడం కొంచెం కష్టమైన పని కాబట్టి, సో వచ్చినటువంటి ఈ నెక్స్ట్ వచ్చేటువంటి పూత ఏదైతే ఉందో, ఈ పూత కానివ్వండి, చిగురు కానివ్వండి, అది ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా నీట్గా వస్తుంది. సో ఆ విషయాన్ని మీరు గమనించవచ్చు వీడియోలో. అండ్ దీంతోపాటు దీంట్లో మనం వాడాల్సినటువంటి ఇంకొన్ని మైక్రో న్యూట్రియన్స్ తర్వాత వచ్చేసి వాటి గురించి కూడా ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దీంట్లో మనం బయో ఫర్టిలైజర్స్ అండ్ వేస్ట్ డీకంపోజర్తో పాటు వేప నూనె, తర్వాత గానుగ నూనె, తర్వాత వచ్చేసి సీతాఫలం నూనె, సీతాఫలం సంబంధించినటువంటి కషాయం అనమాట. సో దాన్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అదేంటి అనేటువంటి విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. సో అవేంటి, వాళ్ళని ఎలా తయారు చేసుకోవాలనేటువంటి విషయాన్ని. సో వేప నూనె ఎలా రెడీ చేయాలని చెప్పేసి వీడియో చేస్తున్నానండి ఆల్రెడీ. సో దానికి 40 అవర్స్ టైం పడుతుంది. సో నేను ఆల్రెడీ ప్రొసీజర్ స్టార్ట్ చేశాను, దాన్ని కూడా వీడియో రికార్డ్ చేశాను. సో ఆ వీడియో కూడా మీకు వితిన్ 2 డేస్లో ఇస్తానండి. సో దాంట్లోనే ఈ 3 రకాల నూనెలు ఏ విధంగా తయారు చేసుకోవాలనే విషయం ఒకే ప్రొసీజర్. సో అదేంటి అనే విషయాన్ని చూద్దామండి. అయితే ఇది మనం చేస్తున్నటువంటి స్ప్రే వచ్చేసి సెకండ్ డోస్ అని చెప్పాం కదండి. సో ప్రతి ఒక్క మొక్క మొదల నుంచి ఆకు వరకు నీట్గా క్లీన్గా బాగా తడిచేంత వరకు మనం స్ప్రే చేయాలండి. అయితే ఇక్కడ మనము వాడుతున్నటువంటి డోసేజెస్లో 3 రకాల ఐటమ్స్ ఉన్నాయండి. అదేంటంటే వేస్ట్ డీకంపోజర్ ఒకటి, తర్వాత బయో ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఒకటి. సో ఈ విషయం మాత్రమే మీకు చెప్పాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, మనము ఈ డ్రమ్లో మనం బయో ఫర్టిలైజర్స్ కలుపుకునేటప్పుడు నేను ఒక విషయాన్ని చెప్పానండి అందరికీ. ఈ బియ్యం తర్వాత వచ్చేసి ఈ పల్లి చెక్క ఏదైతే ఉందో, అంటే ఈ నువ్వుల చెక్క ఉంది కానీ నువ్వులు గానిగాడిచ్చిన తర్వాత వచ్చినటువంటి పిప్పి, సో ఆ చెక్క ఏదైతే ఉందో సో దాన్ని కూడా మనము 2 మూటల్లో కట్టేసి డ్రమ్లో వదులుకోవడం జరిగింది. సో ఆ విషయం మీరు అందరూ చూసే ఉంటారు. సో అయితే అది ఎందుకు యూజ్ అవుతుందంటే, దాన్ని అమృత జలం అని చెప్పేసి పిలుస్తామండి. ఈ అమృత జలం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏంటి అని అంటే, సో మొక్కలకు కావాల్సిన అన్ని రకాల మైక్రో న్యూట్రియన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ అమృత జలం ద్వారా చాలా ఉంటాయండి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏంటంటే, అంటే ఈ చీడపీడల ఉధృతి మాత్రమే కాకుండా మనందరం చూస్తూనే ఉన్నాం, గత కొన్ని రోజుల నుండి అధిక వర్షపాతం ఉందండి. సో మొక్కలకు ఎండ అనేది తగలట్లేదు. సో దానివల్ల మనకు ఈ మొక్కలు కొంచెం కూరికినట్టుగా, అంటే కొంచెం నిద్రావస్థలకు వెళ్ళిపోయినట్టుగా, కొంచెం డీలా పడిపోయినట్టుగా, వాడిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. సో ఈ సమస్యని అధిగమించడం కోసం మనము ఈ అమృత జలాన్ని అయితే వాడుతామండి. సో ఎక్కువ రకమైనటువంటి పోషకాలు అనేవి మనకు అందిస్తాయి. వాటితో పాటు సీతాఫలం కషాయం అని ఇంతకుముందు చెప్పాను కానీ, సో దాన్ని తయారు చేసుకోవడం వలన కూడా మనకు ఇలాంటి ఎక్కువ లాభాలు ఉంటాయన్నమాట. సో సీతాఫల కషాయంలో కూడా మనకు చాలా రకాల మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయండి. సో దాన్ని కూడా మనం మొక్కల్లో కలిపి స్ప్రే చేసుకోవచ్చు. సో అది 200 లీటర్లకు 1 లీటర్ మాత్రమే మనం డోసేజ్ యూజ్ చేయాలి. సో అంటే 20 లీటర్స్ డ్రమ్కి 100 ml మాత్రమే. సో ఇక్కడ మనం మొక్కల్ని గమనిస్తున్నట్టయితే చూడండి, ఇక్కడ చూడండి, మొక్కల పైన పురుగుల ఉధృతి కాస్త తక్కువగానే కనిపిస్తుంది.
అయితే ఇది అంతకుముందు దాడి చేసినటువంటి ముడత ఏదైతే ఉందో అది అలాగే ఉంటుంది, దాన్ని మనం మార్చలేము. కానీ వస్తున్నటువంటి చిగురు మీరు గమనించినట్టయితే కాస్త పర్వాలేదు అన్నట్టుగా కనిపిస్తుందండి. సో ఇంకో టైం గడిచే కొద్దీ, ఎందుకంటే సేంద్రియ ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి మనకు వెంటనే ప్రభావాన్ని అనేటివి చూపించవండి. సో కాస్త నిదానంగానే మనకు దాని రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ గమనించినట్టయితే మనకు ఈ చిగుర్లు కాస్త హెల్దీగానే ఆరోగ్యంగానే కనిపిస్తున్నాయి. సో ఆ విషయాన్ని మనం అందరం గమనించుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే నేను ఇలా చూస్తూ ఉంటే కొన్ని మొక్కలు గమనించినట్టయితే పురుగు ఉధృతి తక్కువగా ఉన్నటువంటి మొక్కలు చాలా హెల్దీగా ఉన్నాయండి. సో పురుగుల దాడి లేని మొక్కలు. సో ఇక్కడ నేను గమనించానండి, చూడండి మీకు పూత కూడా చాలా ఆరోగ్యంగా కనిపిస్తుంది. సో పూత స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అండ్ అలాగే ఒక మిరపకాయ కూడా ఒకే ఒక కాయ అండి, చిన్న మొక్క, ఇంత చిన్న మొక్కకి ఇంత పెద్ద మిరపకాయ కాయడం నాకు ఆశ్చర్యం అనిపించింది. సో ఇది కనిపించడం జరిగింది, చాలా బాగుంది. సో ఎలాంటి పురుగు ఉధృతి లేని ఆరోగ్యకరమైనటువంటి మొక్కలు సో ఇంత అద్భుతంగా కనిపిస్తున్నాయండి. అండ్ ఇక్కడ కూడా గమనించండి, నేను అయితే మనం చెప్పాను కానీ పూర్తిగా నేను ఎకరం అంటే కొంచెం తక్కువ కాదు కొంచెం ఎక్కువ కాదు, పర్ఫెక్ట్ ఎకరం అనమాట ఇది మనకు మిరపతోట. సో ఈ ఎకరం మిరపతోటకి మనం ఈ విధంగా స్ప్రే చేసుకోవడం జరిగింది. చూడండి చాలా ఆరోగ్యంగా వచ్చినాయండి. సో మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా వచ్చినటువంటి చిగుర్లు కూడా చాలా ఆరోగ్యంగా మంచిగా హెల్తీగా వస్తున్నాయి. సో మనకు దీన్ని బట్టే క్లియర్గా తెలిసిపోతుందండి ఈ జీవన ఎరువులు తర్వాత ఈ పెస్టిసైడ్స్ వలన మనకు ఎంత ఉపయోగం ఉంది అని చెప్పేసి. ఫస్ట్ స్ప్రేలోనే మనకు రిజల్ట్ కనిపించిందండి. సో ఫస్ట్ స్ప్రే అండ్ సెకండ్ స్ప్రే ఇలా మనం ఇస్తూ పోతూ ఉంటే ఈ అమృత జలం కానివ్వండి, సీతాఫల కషాయం కానివ్వండి, మైక్రోన్యూట్రియన్స్ మనం అందిస్తూ వెళ్తూ ఉంటే మన మొక్కల్లో చాలా అద్భుతంగా కనిపిస్తాయి. సో ఇక్కడ పక్కన ఉన్న తోటకి మన తోటకి డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి. సో అది చూడడానికి బాగానే కనిపిస్తుంది, కానీ ఆకుముడత కూడా అందులో చాలా ఎక్కువగా ఉంది. అయితే నేను చెప్పాను కానీ మొక్కజొన్న అనేది కాస్త అడ్డుగా పడిపోవడం వల్ల మన పంట కాస్త ఎదగలేదు. సో వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు కాబట్టి వాళ్ళ పంట బాగా ఎత్తుగా కనిపిస్తుంది. సో మీరు గమనించవచ్చు మొక్కజొన్నకు సంబంధించిన కొయ్యలు కూడా ఇట్లా అడ్డుగా ఉన్నాయి. సో పూర్తిగా పడిపోయింది, ఒక బెడ్ లాగా క్లీన్గా కప్పేసినట్టు కనిపించింది అనమాట. సో దానివల్ల మనకు ఈ మొక్కల ఎదుగుదల అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. సో అదేంటంటే అప్పుడు మొక్కజొన్న అడ్డుపడడం వల్ల అక్కడ మొక్కల ఎదుగుదల సరిగా లేకపోయింది. సో దానివల్ల పురుగుల ఉధృతి ఎక్కువైపోయింది. సో అది చాలా అన్నట్టు ఈ వాతావరణ పరిస్థితులు ఇప్పుడు ఎండ అనేది కనిపించకుండా ఉండి ఒక 15 రోజులు అవుతుందండి ఇంచుమించు ఎండ అనేది లేదు. కేవలం మబ్బులు గమ్మేయడము, వర్షం పడడము, మళ్ళీ మబ్బులు గమ్మేయడము, చీకటి పడిపోవడం ఇలాగే ఉంది. సో ఈ పరిస్థితిని కూడా తట్టుకొని అంటే కొన్ని పొలాలలో నిద్రావస్థకు సారిపోతున్నాయి. సో మనవి అంత కంటే కొంచెం బెటర్గానే ఉన్నాయన్నమాట. సో ఈ విషయాన్ని అందరూ రైతులు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో చూసారు కదండి, సో మొదటి స్ప్రేకి రెండో స్ప్రేకి ఉన్నటువంటి తేడా మనకు క్లియర్గా కనిపించింది. సో ఈ విషయాలన్నింటినీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను, అంతేనండి. అండ్ అలాగే రెండో స్ప్రే అయిపోయిన తర్వాత ఇప్పుడు వారానికి ఒక స్ప్రే ఖచ్చితంగా చేస్తానండి, ఎలాంటి బెటర్మెంట్ కనిపిస్తుంది. సో పంటకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు అందించడం కోసం ఏమేమి వాడితే బాగుంటుంది అనే విషయం మీద నేను ఇంకా కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అండి. సో సాధ్యమైనంత వరకు రైతులకు ఉపయోగపడేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి చిన్న విషయాన్ని అందించడానికి నేను ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ మిత్రులందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఈ రైతులు పడేటువంటి ఇబ్బందుల నుంచి అంటే ఈ కెమికల్ ఫర్టిలైజింగ్ ఈ ఖర్చు నుంచి ఈ ఇబ్బందుల నుంచి అన్నింటినీ కూడా మనం బయటపడేయాలంటే సో సేంద్రీయ వ్యవసాయం ఒక్కడే దారి. సో మీ మిత్రులందరికీ కూడా దీన్ని సిఫార్సు చేయండి. సో ఖచ్చితంగా నేను వాడుతున్నటువంటి బయో ఫర్టిలైజర్ సిఫార్సు చేయమని చెప్పేసి నేను అనట్లేదు, దీనికంటే మంచి మెథడ్స్ చాలా ఉన్నాయండి. సో నాకున్న ఇబ్బందులకి సో నేను చేసేటువంటి పని నా మెంటాలిటీని బట్టి సో నాకు ఇది ఈజీ అనిపించి నేను ఇలా చేస్తున్నాను. సో ఇంతకంటే ఈజీ ప్రొసీజర్ మీ దగ్గర ఏదైనా ఉంటే, మీకు ఇంకా ఈజీ అనిపించే ప్రొసీజర్ ఏదైనా ఉంటే సో మీరు దాన్ని పాటించవచ్చు. సో సేంద్రీయ వ్యవసాయం చేయడం అనేది చాలా తప్పనిసరి అండి. రాబోయే రోజుల్లో మనం ఇప్పుడు మన పెద్దవాళ్ళు 80-90 సంవత్సరాలు వచ్చినా కూడా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, మన 50 సంవత్సరాలు వచ్చినా కూడా ఆరోగ్యంగా ఉండట్లేదు. సో మన తర్వాతి తరం 30 సంవత్సరాలకు 35 సంవత్సరాలకి కూడా పూర్తిగా ఆరోగ్యంగా ఉండకపోవచ్చు. చిన్న చిన్న పిల్లలకు కూడా కళ్ళజోళ్ళు వచ్చేటువంటి పరిస్థితి వచ్చేసింది. సో కాబట్టి ఈ విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకొని సేంద్రీయ వ్యవసాయం వైపు మీ మిత్రులందరినీ కూడా మార్చే విధంగా కొంచెం ప్రోత్సాహం అందించండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ అండి. జై హింద్. ఉంటాను. బాయ్.